హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. సక్సెస్ మంత్ర ఛానల్కి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకునేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చి నిజంగా ఒక పెద్ద భారీ నోటిఫికేషన్ అండి. దాదాపుగా 1150కి పైగా గ్రూప్ సి పోస్టుల భర్తీ కోసం ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే విడుదలవటం జరిగిందండి. సో ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి ప్రతి స్త్రీ పురుష అభ్యర్థి ఈ యొక్క 1150 పోస్టుల నోటిఫికేషన్కి అయితే ఎటువంటి డౌట్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు గతంలో ఎక్కడా పనిచేసినటువంటి అనుభవం అవసరం లేదు, మీకు ఎలాంటి ఇంటర్వ్యూస్ ఉండవు, ఎలాంటి స్కిల్ టెస్ట్లు ఉండవు. హ్యాపీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, కొంచెం కనుక కష్టపడితే మాత్రం ఈ యొక్క పర్మనెంట్ గ్రూప్ సి ప్రభుత్వ ఉద్యోగాలు మీ సొంతమయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉన్నాయి. మరి ఈ నోటిఫికేషన్ తాలూకా పూర్తి వివరాలు అనేటువంటివి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోతామా? లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా వివిధ నేవల్ కమాండెంట్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి నాన్ గెస్టెడ్ పోస్టుల భర్తీ కోసం ఇండియన్ నేవీ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగిందండి. సో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించినటువంటి అభ్యర్థులందరూ అప్లై చేసుకోవచ్చు. శాలరీ కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి లెవెల్ 1 శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అంటే 18,000 నుంచి 56,900 దాకా మీకు స్టార్టింగ్ శాలరీ అనేది ఉంటుంది. సో అన్ని అలవెన్సెస్ కలుపుకొని దాదాపుగా మీకు 30,000 దాకా కూడా ఈ యొక్క శాలరీ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇక మనకి కమాండెంట్ వ్యారీగా ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు కేటాయించారనేటువంటి వివరాలన్నీ కూడా ఇక్కడ టేబుల్ రూపంలో మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, సో అభ్యర్థులు కావాలనుకుంటే ఈ యొక్క సాఫ్ట్ కాపీ ద్వారా మీరు ఈ వివరాలు అయితే చెక్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ వైజ్గా ఈ యొక్క సాఫ్ట్ కాపీ డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించినటువంటి డౌన్లోడ్ లింక్ అనేది మన యొక్క వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో కూడా ఈ యొక్క సాఫ్ట్ కాపీ అనేది షేర్ చేస్తాను. ఇక ఈస్టర్న్ నేవల్ కమాండెంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకు మొత్తంగా 710 పోస్టులు అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్, అలాగే వెస్ట్రన్ నేవల్ కమాండ్కి వచ్చేసరికి మొత్తంగా 324 పోస్టులు అయితే కేటాయించారు. ఇక సదరన్ నేవల్ కమాండ్కి వచ్చేసరికి మొత్తంగా 125 పోస్టులు అయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి కేటాయించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఇక అప్లై చేసేటువంటి అభ్యర్థుల యొక్క వయసు కనుక చూసుకున్నట్లయితే 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ఇదొక గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి వర్తిస్తాయని చెప్పారు. సో ఓబీసీ క్యాండిడేట్స్కి అదనంగా 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అదనంగా 5 సంవత్సరాల దాకా కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి ఇక్కడ 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు అలాగే దాంతోపాటుగా ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక అభ్యర్థులు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ చేయబడి మీరు జాబ్లో జాయిన్ అయితే మీరేం డ్యూటీస్ పెర్ఫామ్ చేయాలి అనేటువంటి వివరాలు అయితే కనుక ఇక్కడ మనకి నేచర్ ఆఫ్ డ్యూటీస్ లేదా జాబ్ ప్రొఫైల్లో అయితే కేటాయించడం జరిగింది. ఒక 4-5 పాయింట్లు అయితే నేను చెప్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సబ్మెరైన్స్. సో ఈ యొక్క సబ్మెరైన్స్ తయారు చేసేటువంటి షాప్లు కానివ్వండి లేకపోతే ప్రొడక్షన్ యూనిట్లు కానీ మీరైతే పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు అలాగే జనరల్ క్లీనినెస్ అంటే మీరు వర్క్ చేసేటువంటి యూనిట్ని అయితే కనుక శుభ్రంగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. అలాగే ఆఫీసర్స్ ఏదైనా కనుక పేపర్స్ ఇస్తే కనుక ఆ యొక్క పేపర్స్ అనేది ఒక ఆఫీసర్ నుంచి ఇంకో ఆఫీసర్కి మూవ్మెంట్ కూడా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇక అలాగే మనకి ఇక్కడ ఫోటో కాపీయింగ్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైనా పేపర్లు మనం జిరాక్స్ తీయటం లేకపోతే కనుక ఫ్యాక్స్ వస్తే ఫ్యాక్స్ మళ్ళీ మనం వాళ్ళకి ఇవ్వటం ఇలాంటి పనులు కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనకి దాదాపుగా ఒక 10-11 దాకా కూడా మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్ అని కూడా క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, మనకి చాలా సింపుల్గా గ్రూప్ సి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఏ విధంగా అయితే కనుక మనకి ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేస్తారో ఈ యొక్క నేవల్ కమాండెంట్ యూనిట్లో మీరు పెర్ఫామ్ చేస్తే కనుక మీరు హ్యాపీగా ఈ యొక్క ఉద్యోగంలో అయితే సెటిల్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే నేను ఇందాకే చెప్పానండి, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏజ్ రిలాక్సేషన్స్ అన్ని కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి వర్తిస్తాయని చెప్పి. సో అదే ఇన్ఫర్మేషన్ అయితే కనుక మొత్తం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాల దాకా, ఓబీసీ వారికి 3 సంవత్సరాల దాకా, పీడబ్ల్యూడీ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అలాగే డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అందరూ కూడా మనకి రిజర్వేషన్స్ అయితే ప్రొవైడ్
చేసినట్టుగా అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. అయితే ఈ యొక్క ఏజ్కి మనకి క్రూషియల్ డేట్ కనుక చూసుకున్నట్లయితే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ నాటికి అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారండి. ఇక అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మెన్ అలాగే అన్ని రకాల కేటగిరీకి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా ఫ్రీగా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పిన వారు కాకుండా ఇక మిగిలినటువంటి జనరల్ ఓబీసీకి సంబంధించినటువంటి పురుష అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు కూడా చాలా నామినల్ అమౌంట్ ఇచ్చారు. కేవలం 205 రూపాయలు అప్లికేషన్ ఫీజుగా పే చేస్తే చాలు. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు మొత్తాన్ని కూడా అభ్యర్థులు కేవలం ఆన్లైన్ రూపంలో మాత్రమే సంస్థకు అయితే పే చేయాల్సి ఉంటుందండి. అయితే ఇక మనకి సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఇంటర్వ్యూలు కానీ స్కిల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ లేవు ఫ్రెండ్స్. కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క రాత పరీక్షకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తారు, సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేటువంటి విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో అయితే మాత్రం సెంటర్స్ ప్రొవైడ్ చేయలేదండి. బట్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు అక్కడ మనకి సెంటర్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కాబట్టి మన యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి సెంటర్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. మీరైతే కనుక ఒక 3 సెంటర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ 3 ఖచ్చితంగా మీకు ఒక సెంటర్ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్లో క్లియర్గా ఈ పేరాలు అయితే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇక మోడ్ ఆఫ్ సెలక్షన్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఒకే ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. ముందుగా వచ్చినటువంటి అప్లికేషన్స్ని బట్టి స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది మెరిట్ బేసిస్లో. ఈ యొక్క మెరిట్ లిస్ట్ అంతా కూడా సంబంధించినటువంటి అభ్యర్థుల తాలూకా లిస్ట్ అనేది వెబ్సైట్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తారు. ఈ క్యాండిడేట్స్కి మాత్రమే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ యొక్క ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, దీనికి సంబంధించినటువంటి డిజైన్ ఎలా ఉంటుంది అనేటువంటి వివరాలు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ వచ్చేసరికి 4 విభాగాల నుంచి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఒక్కొక్క విభాగం నుంచి 25 క్వశ్చన్స్ అయితే వస్తాయి. మొత్తంగా మనకి 100 క్వశ్చన్లు 100 మార్కులు అయితే కనుక ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ యాప్టిట్యూడ్ లేదా క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్ అండ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్ నుంచి ఈ క్వశ్చన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా 10వ తరగతి అభ్యర్థులకి కండక్ట్ చేస్తున్నాయి కాబట్టి మీకు పేపర్ లేదా క్వశ్చన్స్ అన్ని కూడా కేవలం 10వ తరగతి స్థాయిలో మాత్రమే ఉంటాయి. సో ఇక అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్డ్ సిలబస్ కోసం అయితే కనుక అభ్యర్థుల యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ అయితే కనుక రెఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి క్లియర్గా ఈ యొక్క సిలబస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది, మీరు ఏ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి ఉంటుందని. సో ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకా పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని ఈ సిలబస్కి తగ్గట్టుగా మీరు మెటీరియల్ గ్యాదర్ చేసుకొని ఒక పక్కా ప్రిపరేషన్తో కనుక ప్రిపేర్ అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఇండియన్ నేవీలో ఈ గ్రూప్ సి నోటిఫికేషన్లో మీకు ఉద్యోగం వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఏ డేట్న కండక్ట్ చేస్తారు, ఎక్కడెక్కడ కండక్ట్ చేస్తారు అనేటువంటి వివరాలన్నీ కూడా మీకు రాబోయేటువంటి రోజుల్లో మీరు రిజిస్టర్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్ ద్వారా లేదా ఈమెయిల్ ఐడి ద్వారా తెలియజేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇదే ఇన్ఫర్మేషన్ని ఇండియన్ నేవీ తన అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా పబ్లిష్ చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ అనేది ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ప్రొసీజర్ వచ్చేసరికి కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అభ్యర్థుల యొక్క అప్లికేషన్ అయితే నింపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎటువంటి కాగితాలు వారికి పోస్ట్ ద్వారా పంపించాల్సినటువంటి పని లేదు. ఈ యొక్క ఆన్లైన్ లింక్ అనేది మనకి ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి యాక్టివేషన్లోకి వస్తుంది ఫ్రెండ్స్. సో అభ్యర్థులు దయచేసి ఇప్పుడే ఇండియన్ నేవీ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి దీని తాలూకా ఆన్లైన్ లింక్ లేదు, ఇతను చెప్పిందంతా కూడా ఫేక్ అని చెప్పేసి అయితే మాత్రం దయచేసి ఎవరు కమెంట్ చేయకండి. ఇది ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్, నేనేమైతే మాత్రం కొత్తగా సొంతగా ఏమి తయారు చేయలేదు. ఇక అలాగే ఈ యొక్క లింక్ అనేది వారు ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి కూడా యాక్టివేషన్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే మార్చి 7వ తారీఖుతో మనకి యొక్క నోటిఫికేషన్ అయితే కనుక క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా టైం అయితే ఇచ్చారు. సో అభ్యర్థులు ఎవరైతే ఈ యొక్క ఇండియన్ నేవీ గ్రూప్ సి పోస్టులకి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వారైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఫిబ్రవరి 20 నుంచి 22 నుంచి యొక్క లింక్ అనేది యాక్టివేషన్ ఉంటుంది. ఒకవేళ మీరు గనక పొరపాటున నేను మర్చిపోతాను అన్నయ్య, నేను గుర్తుపెట్టుకోలేను అనేటువంటి క్యాండిడేట్స్ ఎవరున్నా వాళ్ళు ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఫ్రెండ్స్. మీ యొక్క పేరు అలాగే ఊరు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ యొక్క కమెంట్కి ఈ 22వ తారీఖున వీళ్ళు లింక్ యాక్టివేట్ చేయగలే
ఈ యొక్క లింక్ అనేది యాక్టివేట్ అయింది. సో ఇండియన్ నేవీ గ్రూప్ సి నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మీ కమెంట్కి నేను రిప్లై ఇవ్వడం ద్వారా మీకు రిమైండ్ చేస్తాను ఫ్రెండ్స్. సో మీరు అప్పుడైతే ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ తాలూకా ఆన్లైన్ డేట్ అనేది మర్చిపోకుండా ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా నోటిఫికేషన్కి అప్లై చేసుకునేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా ఇండియన్ నేవీ నుంచి వచ్చినటువంటి గ్రూప్ సి నోటిఫికేషన్ తాలూకా ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. సో అభ్యర్థులకి ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో పట్ల మీకున్నటువంటి అభిప్రాయాన్ని అయితే మాత్రం కింద కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అయితే సెలవు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. శ్రమయోజైతే.